రఘురామ్ గాడు నా కొడుకునేదో మాయ చేసి వాడు వైపుకు తిప్పేసుకున్నాడు. నా మాటనే వేదంలా భావించే బుల్లెబ్బాయిని కూడా వాడు మార్చేశాడు. నాకే ఎదురు తిరిగేలా చేశాడు. ఆ రఘురామ్ గాడిని ఊరికే వదలకూడదు. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. అబ్బా, వీడిప్పుడు ఎదురు పడుతున్నాడు. నా టైం బాలేదు. ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పాలి? జేబులో చిల్లిగా కూడా లేదు. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టావు కదరా రఘురామ్, నీ అంతు తీరుస్తాను. నమస్కారం వెంకటరత్నం గారు. ఇన్నాళ్ళు మీరు నేను అప్పుగా ఇచ్చిన డబ్బు ఎగ్గొడతారని మీ పట్ల దురుసుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. నా డబ్బు వడ్డీతో సహా మీ అన్న కొడుకు రఘురామ్ గారితో పంపించి మీ గొప్పతనం ఏంటో నాకు అర్థమయ్యేలా చేశారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నందుకు క్షమించండి. రఘురామ్ గారు వీడికి ఇవ్వాల్సిన డబ్బు అంతా కట్టేశాడా? నేను కూడా మీరు ఊరి జనాలతో పాటు పార్వతమ్మ గారి ఇంటి మీద పడి తేనెగా తింటున్నారని తప్పుగా అనుకున్నాను. కానీ ఈరోజు మీ రఘురామ్ వచ్చి చెప్తే కానీ తెలియలేదండి, ఆ ఆస్తంతటికి మీరే అధిపతి. నేను చేసేది వడ్డీ వ్యాపారం. మీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి వెంకటరత్నం గారు. వెళ్ళొస్తాను వెంకటరత్నం గారు. నేను ఆ ఇంటికి అధిపతిని అన్నాడా? కూర్చో 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 మావయ్య, కూర్చో కూర్చో మావయ్య. అయ్యో అయ్యో లక్కీ, కాటన్ ఇంకా ఆయింట్మెంట్ తీసుకురండి. వెళ్ళండి. నొప్పెడుతుందా మావయ్య? ఇదిగో అక్క. అక్క ఇలా ఇవ్వు. చూసుకొని నడవాలి కదా మావయ్య. ఎంత రక్తం వస్తుందో చూడు. బాగా నొప్పడుతుందా మావయ్య? ఎంత పెద్ద గాయమైంది మావయ్య. ఏమైంది నందిని? చూడు బాబా, మావయ్యకి ఎంత పెద్ద గాయమైందో. చాలా రక్తం పోయింది. పాపం మావయ్యకి ఎంత నొప్పి పుడుతుందో ఏమో. నందిని, నీకు వెంకటరత్నం బాబాయ్ అంటే అంత ఇష్టమా? అలా అంటావేంటి బాబా? చిన్నప్పటి నుంచి మాకు అమ్మ నాన్న లేరు. అత్తయ్య మావయ్యలోనే మేము అమ్మ నాన్నల్ని చూసుకుంటున్నాం. మాకు తెలిసి మా అమ్మ నాన్నలు వీళ్ళ అమ్మ నాన్నలు. స్కూల్లో కూడా మమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మా వెంకటరత్నం మావయ్యతో చెప్తానంటే దెబ్బకి పారిపోతారు తెలుసా బావా? నందిని, లక్కీ, బాబీ మీరు వెళ్ళండి. నేను బాబాయ్తో కొంచెం మాట్లాడాలి. జాగ్రత్త మావయ్య, ఆయింట్మెంట్ రాశాను, తగ్గిపోతుంది. చూసావు బాబాయ్, ఆ పిల్లలకి మీరంటే ఎంత ప్రేమో. ఎప్పటికైనా అర్థమైందా మీకు? మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని రెండు రకాల మనుషులు ఉండరు బాబాయ్. పరిస్థితులను బట్టి అలా ప్రవర్తిస్తారు అంతే. మీలో ఉన్న మంచిని నేను గ్రహించాను కనుకే
మిమ్మల్ని మారుస్తానని బలంగా చెప్పగలిగాను. ఇప్పుడు నాకు మీలో అది కనిపిస్తుంది బాబాయ్. మీకు నిన్నటి వరకు కొన్ని సమస్యలు ఉండేవి. ఆ సమస్యల వల్లే మీ ఆలోచన విధానం వేరుగా ఉండేది. నేను ఆ సమస్యలన్నీ తీర్చేశాను. ఆనందం కోసం ఎక్కడో వెతుక్కుంటూ వెళ్తున్నారు, కానీ ఆ ఆనందం మీ చుట్టూనే ఉందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు బాబాయ్? ఇది మీ ఇల్లు బాబాయ్. ఈ ఇంటికి మీరే పెద్ద. మీరు ఒకరి దగ్గర చేయి చాచి అప్పు చేయటం ఏంటి బాబాయ్? ఇదంతా మీ ఆస్తి. ఏజే, ఏంటి అందరు అలా చూస్తున్నారు? నేను ఎవరా అని మీ అందరికంటే ఎక్కువగా ఇదిగో ఈ మనిషికి బాగా తెలుసు. ఈ మనిషి మీ అందరినీ బాగా మోసం చేస్తున్నాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మీ అందరికీ తెలియాలి. వాస్తవం చెప్తున్నాను. మీరంతా అనుకున్నట్టు ఇతను ఈ ఇంటి వారసుడు కాదు. ఆపో! ఎవరు అవునన్నా కాదన్నా వీడు ఈ ఇంటి వారసుడు. మా అన్న కొడుకు. అది కాదండి, మీరందరూ పొరపాటు పడుతున్నారు. నిజమే, నీలాగే మేము ముందు పొరపాటు పడ్డాం. ఇప్పుడు అదే పొరపాటు నువ్వు పడుతున్నావు. వీడు మా రక్తం. ఏంటండి, ఇతని ఇంటి వారసుడు కాదు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఏం సాక్ష్యం ఉంది నీ దగ్గర? DNA రిపోర్ట్ ఉంది నా దగ్గర. అది కాదండి. ఏమండి, మా నాన్న చెప్పాడుగా మీరు కూడా పొరపాటు పడి ఉంటారని. ఇంకా డిస్కషన్ ఎందుకు? మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. బయలుదేరండి. ఏజే, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఎందుకు నేను ఇంత గట్టిగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను నీకు చెప్పాల్సింది చెప్పే వెళ్తా. మీరు అనుకుంటున్నదే వాస్తవం అయి ఉండొచ్చు. బహుశా నేనే పొరపాటు పడి ఉండొచ్చు. రఘురామ్ గారు, ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పానే, ఆ మనిషి ఏదైతే కోరుకొని తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడో ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు అతను అనుకున్నట్టుగా లేవు. చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి విషయాల్లో మాకెందుకు చెప్తున్నావు బాబు? అంటే ఏం లేదమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి కదా అని అతని గురించి వెతుకుతున్నానని ఈయనకి చెప్తున్నానంతే. ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. మీరు వెళ్తే మేము కొంచెం మాట్లాడుకునేది ఉంది. నువ్వక్కడికి రాక తప్పదు, ఖచ్చితంగా వచ్చి తీరుతావు. ఎళ్ళు బాబు, ఇవన్నీ మాకెందుకు? వస్తాను. చాలా సంతోషం బాబాయ్. నేను కోరుకున్నది ఇదే. నాలో ఉన్న మూర్ఖుణ్ణి చంపేసి నన్ను మంచివాడిగా తీర్చిదిద్దింది నువ్వే రఘు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. బాబాయ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇంకా నేను మీ దగ్గర ఆ విషయం దాచి మిమ్మల్ని మోసం చేయలేను. మీరు అనుకుంటున్నట్టు నేను మీ రఘుని కాదు బాబాయ్. ఈ ఇంటి వారసుని కాదు. అవునండి, మన రఘు యాక్సిడెంట్లో చనిపోయాడు.
రఘు రాకపోతే అత్తయ్య గారి ప్రాణాలు ఎక్కడ పోతాయో అని మన రఘు స్థానంలో ఈ అబ్బాయి వచ్చాడండి. అవును బాబాయ్, నేను ఈ ఆస్తి కోసం మిమ్మల్ని మోసం చేయాలను ఎన్ని రోజులు మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను అనుకుంటారేమో. కేవలం నాన్నమ్మ ప్రాణాలు కాపాడటం కోసమే ఈ నిజాన్ని దాచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను వదిలేసి నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నా అవసరం వాళ్ళకుందని నా మనసు చెప్తుంది. నేను వెళ్ళాలి బాబాయ్. ఇప్పుడు ఈ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. మీరే వీళ్ళందరికీ అండగా ఉండాలి. ఉంటారన్న నమ్మకంతోనే నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. కానీ ఈ విషయం నానమ్మకి తెలియకూడదు బాబాయ్. నానమ్మ దృష్టిలో నన్ను ఎప్పటికీ రఘుగానే ఉండనివ్వండి. నానమ్మకి ఎప్పటికీ ఈ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వండి బాబాయ్. నేను మాటిస్తున్నాను రఘు. మా అందరి దృష్టిలో నువ్వే మా రఘువి. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ విషయం ఎవరికీ చెప్పను. థ్యాంక్స్ బాబాయ్. అమ్మమ్మ గారు, ఇక నేను బయలుదేరుతానండి. అదేంటి టీచరమ్మా, ఉన్నట్టుండి హఠాత్తుగా బయలుదేరతానంటున్నావేంటి? నేను వచ్చిన పని పూర్తయింది కదా అమ్మమ్మ గారు. నందిని ఎలాగూ 10th పాస్ అయింది. లక్కీ బాబీ కూడా బాగానే చదువుతున్నారు కదండి. ఇన్నాళ్ళు మా ఇంట్లో మనిషిలాగే మా అందరిలోనూ కలిసిపోయావు. ఈ రోజు నువ్వు హఠాత్తుగా బయలుదేరతాను అనగానే కొంచెం బాధగా అనిపిస్తుందమ్మా. అలా అంటారేమిటండి? ఎవరైనా చివరికి వాళ్ళ ఇంటికి చేరుకోవాల్సిందే కదా. నేను కూడా వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానమ్మమ్మ గారు. అలాగే టీచరమ్మా. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తామండి. అలాగే. జయమా, ఆ బద్రీగాడేమో అక్కడ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి, అక్కడంతా అల్లకల్లోలంగా ఉంది అని చెప్పాడు. అసలేం జరిగింది జయమా? అలాంటిదేమీ లేదు భాను. అక్కడందరూ బాగానే ఉన్నారు. ఏజే అందరికీ ఆస్తి పంచిచ్చాడు కదా, ఆ ఆస్తితో జల్సాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రెస్టారెంట్స్ అనేవి ఏజే స్థాపించిన సామ్రాజ్యం కదా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. ఏజే పేరు మీదే నడిపిస్తున్నారు. అవి కూడా బాగానే నడుస్తున్నాయి. వాళ్ళకేమైంది, దర్జాగా ఉన్నారు. అయితే ఆ బద్రీగాడు మమ్మల్ని కనిపెట్టడానికి అక్కడి పరిస్థితులు బాగాలేవు అన్నాడనమాట. అవును భాను. వాడు నేను మారాను జయమ్మ అని నాతో చెప్పగానే నేను కూడా నమ్మాను. కానీ తీరా అక్కడికొచ్చి చూసేసరికి అర్థం. బానా, ఒకసారి అటు చూడు. జయమా, వాడెవడో మాడిపోతున్నాడు జయమా. వాడి కరెంట్ షాక్ కొట్టినట్టుంది. వాడిని ఎలాగైనా కాపాడాలి.
అమ్మో 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 పట్టపగలు ఏంటమ్మా ఇది? మనిషి అనుకుంటున్నావా పశువు అనుకుంటున్నావా? అలా గొడ్డును బాదినట్టు బాదుతున్నావు. అమ్మో 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 పట్టపగలు ఏంటమ్మా ఈ దారుణం? అసలు ఇతను మనిషి అనుకుంటున్నావా పశువు అనుకుంటున్నావా? గొడ్డును బాధంట బాధావేంటి? ఎంత దారుణమమ్మా, ఎంత దారుణంగా కొట్టావు. అసలు ఎవరు మీరు? కొత్త రకం దొంగల్లా ఉన్నారు. ఇలా మనుషుల్ని కొట్టి స్పృహ కోల్పోయాక మెళ్ళలో ఉన్న చైను జేబులో ఉన్న పర్సు తీసుకుని పారిపోయే బ్యాచ్ అనుకుంటా. ఛీ! ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పోలీసులకి పట్టించాలి. అయ్యో అది కాదండి, నేను చెప్పేది కొంచెం విను. ఏంటమ్మా ఇంకా నువ్వు చెప్పేది? కళ్ళ ముందే మనిషిని అంతలా కొట్టి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నావు. నీకు అసలు బుద్ధుందా? ఎవరు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు తెలుసా నీకు? ఆడవాళ్ళ ఎండి ఎంత తెగించారండి? మిమ్మల్ని ఖచ్చితంగా పోలీసులో పట్టిస్తాం. జయమ్మ పదండి, మిమ్మల్ని ఈరోజు ఊరికే వదిలేదే లేదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే. పదండి. ఆగండి ఆగండి. ఏం జరిగింది? చూడండి సార్, వీళ్ళు చూడ్డానికి మంచిగానే కనిపించినా దారి దోపిడి దొంగల్లా ఉన్నారు. ఈయనని పట్టుకుని చితకబాతున్నారు. మేం రాకపోయి ఉంటే చంపేసేవారు. అసలేంటిదంతా? ఇతను కరెంట్ షాక్ తగిలి ఆ స్తంభం పట్టుకుని గిలగిల్లాడుతుంటే ఈ కర్రతో కొట్టి కాపాడానండి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా చూడండి ఎలా మాట్లాడుతున్నారు. నాకు ఏ షాకు కొట్టలేదు సార్. నా కాలికి బురదంటిందని ఆ స్తంభాన్ని పట్టుకొని కింద రాయికి తుడుచుకుంటున్నాను. ఈలోగా ఇవిడొచ్చి ఎడపెడ వాయించేసింది. అమ్మా! చూసావుగా నువ్వు చేసిన ఘనకార్యం? ముందు వెనక ఆలోచించకుండా, ఏది పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మనుషుల మీద పడి దాడి చేయటమేనా? కాలో చేయో పెరిగితే అతని పరిస్థితి ఏంటి? పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎప్పుడు ఏదో ఒక దానిలో తలదూరుస్తూనే ఉంటాం. పదా. ఏవండి లేవండి. ఏయ్, నా మొగుడిని పట్టుకుని లేవండి అంటావంటే ఎవత్తివే నువ్వు? నీ మొగుడా? నీ మొగుడేంటే? వీడు నా కాబోయే మొగుడు. ఏంటి? నీకు కాబోయే మొగుడా? వీడు నాకు తాళి కట్టిన భర్త. చూసారా, నేనిద్దరు ఆడపిల్లల జీవితాన్ని ఎలా కాపాడానో? నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమేనండి. ఏడ్చేవులే, పద. అమ్మా తల్లి, నేను నా ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉండేవాడిని. నా కాపురంలో చుచ్చిపెట్టి వెళ్తున్నావు. ఎవరమ్మా నువ్వు? ఈయన హిట్లర్, నేను హిట్లర్ గారి పెళ్ళాం.